సాయి కృష్ణ ఉదంతంలో మరొక కీలక పరిణామం. జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసుకొచ్చారు. సాయి కృష్ణ బ్రతికున్నాడా? చనిపోయాడా? పోలీసులు ఇప్పటికీ అధికారికంగా ప్రకటించటం లేదు. కానీ చట్ట ప్రకారం హత్య కేసు నమోదు చేశారు. అతను బ్రతికుంటే చూపించండి. చనిపోతే శవాన్ని ఎక్కడుంది? కేసు రిజిస్టర్ అయి 4 రోజులైంది. చంద్రబాబు నోరెందుకు మెదపరు? ప్రభుత్వం నోరెందుకు మెదపదు? డీజీపీ సమాధానం ఎందుకు చెప్పరు అన్నటువంటి పాయింట్ని రైట్ చేసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. మొన్న పవన్ కళ్యాణ్ కావాలనే ఒక టెంపర్ క్రియేట్ చేసి ఇష్యూ డైవర్ట్ చేయడం కోసమనినే ఆవేశపూరితంగా మాట్లాడుకొచ్చింది. ఆ ఆవేశానికి అవతల వాళ్ళు అంటే ఒకటి నేర చరితుల్ని ఎందుకు కాపాడతారు లాంటి పదాలకి భయపడిపోయి అవతలోళ్ళు మనకెందుకు వచ్చిన గొడవలే అని ఆగిపోతారంటే అట్లాగా ఆగే ఉద్దేశం ఇక్కడ వైసీపీకి లేదు. దాన్ని వీళ్ళ భాషలో అతను నేరచరితుడు కాబట్టి అన్నటువంటి అసలు విషయం, నేరం చేశాడని అభియోగం ఎదుర్కొంటున్న వ్యక్తిని చంపడం కూడా నేరమే. చంపి తగలబెట్టడం ఇంకొక నేరం. తగలబెట్టి బూడిద కూడా ఇవ్వకపోవడం ఇంకొక నేరం. కనీసం సీసీటీవీ ఫుటేజీలతో సహా మాయం చేయడం ఇంకొక నేరం. ఇన్ని నేరాలు చేసిన వాళ్ళ మీద రౌడీ షీట్ పెట్టాలా, మర్డర్ ఇంకేదన్నా షీట్ పెట్టాలా అన్నది ఆలోచించాల్సిన సందర్భం.